హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీ దగ్గరికి ద్వారకా తిరుమల కొన్ని విశేషాలు అయితే తీసుకొచ్చాను. సో మనం ఉన్నది ఏలూరు డిస్ట్రిక్ట్ దగ్గర ద్వారకా తిరుమల. దీన్నే మనం చిన్న తిరుపతి అని కూడా పిలుస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నిక్ నేమ్. అండ్ మనం కింద నుంచి వెహికల్కి వచ్చేటప్పుడు వెహికల్కి వచ్చేసి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా కారుకి అది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే పైకి వచ్చిన తర్వాత లోపలికైతే ఎటువంటి లగేజ్ తీసుకెళ్ళడానికి కుదరదు. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు లగేజ్ అది పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మొబైల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ చేయరు. అండ్ అలాగే క్లీనింగ్ చేస్తారు. ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, చూసారు కదా. వాటర్ ఫెసిలిటీ అయితే ఇటు సైడ్ ఉంది. అండ్ అలాగే దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకైతే ఫ్రీ దర్శనం ఉంది. అండ్ అలాగే ఫ్రీ దర్శనం ఉంది, 200 రూపీస్ టికెట్ ఉంది, అండ్ 100 రూపీస్ దర్శనం టికెట్ ఉంది, అండ్ విఐపి దర్శనం కూడా ఉంది. సో అక్కడి నుంచి మనం ఇప్పుడైతే చూపించాను కదా, అటు సైడ్ నుంచి మనం వెళ్ళొచ్చు. ఇది లోపల ఇన్సైడ్ అనమాట. ఇన్సైడ్ వచ్చేసరికి ఇక్కడ సమ్ పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతాయి. అండ్ అలాగే మీకు రైట్ సైడ్ చూసుకుంటే సమ్ శారీస్ అవన్నీ కూడా అమ్ముతారు. పసుపు కుంకాలు ఇవన్నీ కూడా అమ్ముతారు అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొంతమంది మ్యారేజెస్ కూడా చేసుకుంటారు వెన్ ఇట్ సీజన్ వచ్చినప్పుడు అయితే. అండ్ అలాగే చాలా లోపలైతే చాలా పీస్ఫుల్గా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదా ఎంతమంది దర్శనం అయిన తర్వాత వచ్చి కూర్చుంటారు. సో ఇలా కూర్చుంటారు. సో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. మనం ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పటికి ఇది మనకి ఫ్రంట్ అనమాట, గురుగోపురం అని చెప్పేసి అంటారు. అండ్ అలాగే మనకి ఇంకొక సైడ్ కూడా ఉంటుంది, అది స్టెప్స్ సైడ్ నుంచి కూడా వస్తారు. అది నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూడండి ఒకసారి. గుడిగోపురంకి వచ్చేటప్పుడు నేనైతే స్లో మోషన్లో తీశాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు ఒకసారి రియల్గా విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. దట్టు అక్కడే పీజియన్స్ అనేవి ఎగురుతూ ఉంటాయి గుడి గోపురం చుట్టూ. ఇట్ వాజ్ అన్ పీస్ఫుల్ అండ్ చాలా బాగుంటుంది అన్నమాట వ్యూ చూడడానికి కూడా. సో కింద మీరు చూసుకోవాలనుకుంటే కిందన మీకు తలనీలాలు ఇచ్చుకోవాలనుకున్న తలనీలాలు ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా ఫ్రెష్ అవ్వకపోతే ఫ్రెష్ అవ్వచ్చు. అండ్ అలాగే డౌన్ సైడ్ కిందకి పైకి వచ్చే ముందే అక్కడ మీకు అవైలబుల్గా రూమ్స్ అవి కూడా ఉంటాయి. రూమ్స్లో కూడా మీరు స్టే చేయొచ్చు. అండ్ అలాగే మీకు కావాల్సిన కొబ్బరికాయలు ఇంకేమన్నా పూజ సామాగ్రి కావాలంటే అన్నీ కూడా మీకు కింద ఉంటాయి, తీసుకొని తెచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద గుడిగోపురం, తిరుమల తిరుపతి దేవస్థానం. సో చిన్న తిరుపతి అంటాం. అండ్ అలాగే ద్వారకా తిరుమల. చెప్పండి గోవింద గోవింద. సో చూసారు కదా, దానికి తోడు క్లౌడ్స్. ఒకసారి ఫుల్గా మొత్తం సీనరీ అయితే చూసుకుంటే ఎంత బాగుంటుందంటే లొకేషన్లోని అంత సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పటివరకు మీరు విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. అండ్ అలాగే ఎవ్రీ సాటర్డే కూడా ఇక్కడ పెట్టుకుంటే పూజలు జరుగుతాయి. అండ్ అలాగే భజనలు జరుగుతాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం కోకోనట్స్ లోపల కొట్టడానికి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడే బయటని కొట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి బయట 2 చోట్ల ప్రసాదం ఇస్తారు. ఒకటి స్టెప్ సైడ్ ప్రసాదం ఇస్తారు. అండ్ అలాగే మళ్ళీ ఇంకొకటి ఇందాక మనం వ్యూ వచ్చాం కదా, అటు సైడ్ నుంచి వెళ్తే అక్కడ కూడా ప్రసాదం ఇస్తారనమాట. చాలామంది మొక్కులు తీర్చుకుంటారు స్టెప్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు ఇలాగా. అండ్ అలాగే నేను కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేశాను. ఆ ఫొటోస్ కూడా నేను తర్వాత పెడతాను. నాకైతే చాలా బాగా వచ్చాయి. సో ఒకసారి మీరు కూడా చూసి చెప్తారు కానీ. అండ్ అలాగే ఇది ఇంకొక వే అనమాట. అది ఒక వే, ఇది ఒక వే. 2 వేస్ ఉన్నాయి రావడానికి. ఇది స్టెప్స్ ద్వారా కూడా రావచ్చు. చూసారు కదా ఎంత అందంగా ఉందో. చెప్పడానికి ఎంత అని చెప్పినా సరే సరిపోవు గోవిందుడి గురించి. సో దిస్ ఈజ్ ద వైబ్స్ అనమాట. కొంతమంది కాలు నడుకుని వస్తారు, కొంతమంది మోకాల మీద నడుస్తారు. అండ్ అలాగే మెట్టికి కూడా హారతి వెలిగిస్తారు. అండ్ అలాగే పసుపు కుంకాలు రాసుకొని వస్తారు, హారతులు వెలిగిస్తారు. నేను వచ్చిన తర్వాత అక్కడ ఏనుగు కూడా ఉండే, చాలా పెద్దది. సో నేనైతే కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే తీశాను ఎండ్ ఆఫ్ ది థింగ్స్లోనే. చూస్తూ ఉండండి. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.